ఒక పల్లెటూరు. అక్కడ రామయ్య అనే ఒక రైతు ఉన్నాడు. అతనికి భావన అనే ఒక కూతురు ఉంది. తను 10వ తరగతి చదువుతుంది. తనెప్పుడు తన తండ్రి పడే కష్టాన్ని అర్థం చేసుకునేది కాదు. ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉండేది. వాళ్ళ నాన్నని విసిగిస్తూనే ఉండేది. ఒకరోజు వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి కొనిచ్చిన ఐఫోన్ అందులో ఒక మెసేజ్ వచ్చింది. మా కంపెనీలో 5,00,000 ఇన్వెస్ట్ చేయండి. 2 రోజుల్లో మీరు ధనవంతులు అయిపోతారు. ఈ ఫామ్ ఫిలప్ చేయండి అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. తను వెంటనే వాళ్ళ నాన్నకి చెప్పి 5,00,000 తీసుకురా నాన్న అని అంది. అమ్మ ఇలాంటి నమ్మొద్దమ్మా, ఇలాంటి ఫ్రాడ్లు ఎన్నో జరుగుతున్నాయి బయట చూస్తున్నాం కదా అని అన్నాడు. అప్పుడు ఆ మాటలు వినిపించుకోకుండా భావన ఇలా అంది, అయినా నీకేం తెలుసు నాన్న, పాతకాలం మనిషివి, ఇప్పుడున్న టెక్నాలజీ కొంత కూడా నీకు తెలియదు, నేను చెప్పింది అని విసుక్కుంది. వాళ్ళ నాన్న కూలి పని చేసి రైతు అప్పులు చేసి మొత్తం 5,00,000 చేతులు తీసి తన చేతిలో పెట్టాడు. తను తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన అకౌంట్లో వేసింది. 2 రోజులు కాదు, వారం రోజులైనా ఏ రెస్పాన్స్ రాకపోవడంతో తను బ్యాంకుకి వెళ్ళి అడిగింది. అప్పుడు తెలిసింది ఒక నిజం. అసలు అలాంటి కంపెనీయే లేదు, ఇది ఫ్రాడ్ అని చెప్పారు. అది విని భావన వాళ్ళ నాన్న రామయ్య కుప్పకూలిపోయాడు, మరణించాడు. అప్పుడు భావన ఇలా అంటుంది వాళ్ళ నాన్నకు, సారీ నాన్న, క్షమిస్తున్నాను, నీ మాట వినకుండా నేను ఇలా డబ్బులు ఖర్చు పెట్టేశాను. నీ మాట కనుక విని ఉంటే ఈరోజు నువ్వు నాకు ఉండేవాడివి నాన్న, నన్ను క్షమించున్నాను అనేది అంది. నిజమే, పాతకాలం మనుషులు కదా, వాళ్ళకి ఏం తెలియకపోవచ్చు, కానీ మనకి తెలుసు కదా. ఒక్క అడుగు ఆలోచిస్తే ఏమవుతుంది? అంత సులభంగా డబ్బులు ఎవడు ఇయ్యాడు బ్రో. ఒక్కసారి ఆలోచించండి. మన అమ్మ నాన్నలకి తెలియకపోవచ్చు, మనకి తెలుస్తుంది కదా. ఈ టెక్నాలజీ మన నుంచే వచ్చింది కదా. ఒక్కసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.